ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అందరికీ తెలుసు, మన మధ్యలో చాలా విశిష్టం ఇవాళ వివేకానంద స్వామికి కూడా చాలా ఇష్టమైనది భగవద్గీత. సో అలాంటి భగవద్గీత గురించి మన గంగాధర శాస్త్రి గారు చాలా అద్భుతమైన పని చేశారు. ఘంటసాల గారు ఇంతకుముందు యాక్చువల్గా మన భగవద్గీత పాఠాన్ని కొన్ని శ్లోకాలు మాత్రం ఆయన పాడగలిగారు. యాక్చువల్గా అంత అవకాశం రాలేదు. దాని తర్వాత అదొక మిషన్ లాగా టేకప్ చేసి సంవత్సరాల పాటు దానికి ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎక్సలెంట్ క్వాలిటీ తోటి ఫుల్ డెడికేషన్ తోటి ఆయన లైఫ్ మొత్తం గీత అన్నట్టుగా అని దాన్ని సింప్లిఫై చేస్తూ గీత నేర్చుకో, రాత మార్చుకో అని ఒక సింపుల్ లైన్లో ఆయన దాన్ని ప్రమోట్ చేస్తూ గట్టిగా ఆయనే ఉద్యమకారుడు, ఆయనే పాటలు పాడుతున్నాడు, ఆయనే ప్రమోట్ చేస్తున్నాడు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా పనిచేస్తూ ఒక అద్భుతాన్ని పనిచేస్తున్నారు. దేశానికి చాలా సేవలు చేస్తారు విధంగా. సో వివేకానంద జయంతి రోజున ఇలాంటి గొప్ప వ్యక్తి మధ్య రావడం మనకు చాలా అదృష్టం. గంగాధర శాస్త్రి గారిని మనకు సందేశవర్తిగా కోరుతున్నాను. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన కదలింది తనకు తానే ఆకాశం మన కోసం. శిఖరపు అంచు నుండి నేల జారిపోయిన నేటి చుక్క కోసం కదిలింది చూడు నగమే వనవాసం వనవాసం. అంటే మొట్టమొదటి శ్లోకం పాడినప్పుడు ఎవరు చప్పట్లు కొట్టారు? సినిమా పాట పాడితే వాళ్ళని ఎవరు ఆపలేదు. అంటే దాని అర్థం ఏంటంటే సినిమా పాట క్రేజ్కి సంబంధించింది, శ్లోకం రెస్పెక్ట్కి సంబంధించింది. క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత. ఈ రెండింటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అన్నింటిగా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరైతే మిగిలిపోయేటని గొప్ప పనులు చేస్తాడో వాడు స్వామి వివేకానంద లాగా శాశ్వతంగా ఉండిపోతాడు. మొదట పాడిన శ్లోకానికి అర్థం ఏంటి తెలుసా? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అంటే వాక్కు నుంచి అర్థం పుడుతుంది. అంటే కంటి నుంచి కనుపాపని ఎలా విడతీయలేమో అలా వాక్కు నుంచి అర్థాన్ని విడదీయలేము. అలా వాగర్థాలు ప్రసరించే విశ్వ జగత్తుకి పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు లాంటి వాడు. అంటే దాని ఇంకా లోపలికి వచ్చే అర్థం ఏంటంటే ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడే శక్తి నువ్వు, ఏది మాట్లాడతామో అదే ఆచరించే శక్తి నువ్వు, ఏది ఆచరిస్తామో అది శాశ్వతంగా మిగిలిపోయేటంత గొప్ప పని అయ్యే శక్తిని నాకు ఇవ్వమని దేవుని ప్రార్థించే అద్భుతమైన శ్లోకం మిత్రులారా. ప్రపంచం మొత్తం అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగిపోయిన సమయంలో భారతదేశం ప్రపంచానికి జ్ఞానం అంటే ఏమిటో చెప్పిన దేశంలో పుట్టాం మనం. స్వామి వివేకానంద లాంటి మహోత్కృష్టమైన వాడు వేదాంతాన్ని, మొత్తం ఉపనిషత్తుల్ని, వేదాలని
బ్రహ్మసూత్రాలని వీటన్నిటినీ క్రోడీకరించి అమెరికాలో ఒక తపస్సంపన్నుడు అలా నిలబడి మాట్లాడితే ప్రపంచం మొత్తం స్థానువులా ఇలా నిలబడింది. చాలా గొప్ప విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వివేకానంద జయంతి సార్, రేపు 12వ తారీఖు వివేకానంద జయంతి, ఫిబ్రవరి 12 సార్, జనవరి 12 వివేకానంద జయంతి. వివేకానంద జయంతి సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన ఆయన జీవితానికి సంబంధించిన 4 అండర్లైనింగ్ పాయింట్స్ ఏంటంటే, సర్వమత సమ్మేళనం పేరుతో చికాగోలో జరిగిన ఒక మహాద్భుతమైన కార్యక్రమంలో వివేకానందకి ఏమి ఎంట్రీ లేదు. వివేకానందను ఎవరు ఆహ్వానించాలి. నేను ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నానని డాక్టర్ బార్కోస్ని ఆయన అప్రోచ్ అయితే బార్కోస్ చాలా గొప్ప మాట అన్నాడు. ఆయనతో 1 గంట మాట్లాడిన తర్వాత ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ ఒక చోట కూర్చోబెట్టి వివేకానందని ఇంకొక చోట కూర్చోబెడితే, ఆ పక్కనే కూర్చోబెడితే ఇంతమంది మేధావులు వివేకానంద కాలి కోటికి కూడా సరిపోరు. నీకు పర్మిషన్ సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగునివ్వడానికి ఎవర్రా ఆయనకి పర్మిషన్ ఇచ్చింది? నీకెవర్రా పర్మిషన్ ఇవ్వాల్సింది? మీరు వెళ్ళండి, నేను చిన్న లెటర్ రాసిస్తాను అని ఆ లెటర్ రాసి ఆయనకి ఇచ్చిన లెటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళకి ఈ బార్కోస్ అనే మహాత్ముడు ఇచ్చిన లెటర్లో ఈ మాట అన్నాడు: ఇతను లేకపోతే కార్యక్రమం పరిపూర్ణం కాదు, ఇతని అనుగ్రహ భాషణం మీరు విని తీరాల్సిందే, లేకపోతే యూ విల్ మిస్ సంథింగ్ అని ఇచ్చాడు. అంతే. ఆయన 3వ రోజున సరిగ్గా ఆయన మాట్లాడింది 3:30 నిమిషాలు మిత్రులారా, 3:30 నిమిషాలు. మీరు ఒక్కసారి నేను యాక్చువల్గా నా పరిచయం కూడా మీకు చెప్పాలి. ఐఎమ్ playback singer for Telugu and Kannada industry. I sang for so many films, more about 200 films. ఇన్ని సినిమాల్లో పాడి మ్యూజిక్ డైరెక్టర్గా, గాయకుడిగా ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడుంటే అక్కడికల్లా వెళ్ళి పాడుతూ వెళ్తున్న జర్నీలో ఎంటర్టైన్మెంట్ నుంచి ఎన్లైటైన్మెంట్కి నా ఆలోచన మరలినప్పుడు అసలు ఈ ప్రపంచంలోకి మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళుతున్నాం అని ఒకసారి రియలైజేషన్ మొదలై, అసలు ఏదో ఒకటి మనం చనిపోయేలోగా ప్రతివాడికి ఒక టాలెంట్ ఉంటుంది మిత్రులారా. ప్రతివాడికి పరమాత్మ ఒక గొప్ప టాలెంట్ ఇచ్చుంటాడు. మీరు డాక్టర్ కావడానికో, ఇంజనీర్ కావడానికో, ఒక లా చేయడానికో, లేదా ఒక ఆర్టిస్ట్ కావడానికో, ఒక క్రికెటర్ కావడానికో, ఏదో ఒక గొప్ప మార్గం వైపుకు వెళ్ళడానికి దేవుడు డిసైడ్ చేసేసి ఉంటాడు. ఇదేమిటో మీరు తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం మిత్రులారా. దేశం గురించి 1-2 నిమిషాలు ప్రతిరోజు ఆలోచించగలిగితే అసలు మనం ఎక్కడ ఉంటామో, మన దేశం ఎక్కడ ఉంటుందో మనం ఊహించలేం మిత్రులారా. ఇందాక మాత్రం జగదీష్ గారు మాట్లాడినట్టుగా భారతదేశానికి పూర్వ వైభవం తీసుకున్న ఒకప్పుడు డెవలప్డ్ కంట్రీ. ఇందాక ఒక పాప మాట్లాడుతూ, ఒక అమ్మాయి ఇంకా స్టిల్ ఎందుకు డెవలపింగ్ స్టేజ్లో లేదు, ఎవరా ఆ అమ్మాయిని ఒకసారి లేచి నిలబడమని అడుగుతున్నాను. ఈ దేశం కోసం ఆలోచిస్తూ, ఈ దేశం ఉన్నతిని కాంక్షిస్తూ, ఈ దేశం గురించి ఆలోచిస్తూ, ఈ దేశాన్ని ఉన్నతమైన పదంలోకి తీసుకెళ్లాలంటే ఈ దేశంలోనే ఉండి సేవ చేయండి. వేరే దేశాలకు అయితే కాదు. మన దేశం ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అన్ని ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతున్నాయి. ఈ పాపం చూస్తుంటే నాకు స్త్రీ రూపంలో ఉన్న వివేకానంద కనిపించాడు. ఇందాక మాట్లాడుతున్నాడు. ఏం లేదు ఈ దేశంలో. ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక వివేకానంద, ఒక మహాత్మా గాంధీ, ఒక శ్రీకృష్ణదేవరాయలు, ఇట్లాంటి మహాత్ములు పుట్టిన ఈ దేశాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి వారసులుగా తిరిగి ఈ దేశానికి డూ సంథింగ్ బిఫోర్ యూ లీవ్ దిస్ ఎర్త్, ఈ దేశానికి తిరిగి ఏమిచ్చి వెళ్ళిపోయామనే నిరంతర మహోద్యమంలో మనం ఇక్కడే ఉండి తపస్సు చేయాల్సింది పోయి ఇంటర్మీడియట్ డిగ్రీకి రాగానే వేరే దేశాలకు వెళ్ళి చదువుల పేరుతో ఏమీ లేదని వేరే దేశాలకు వెళ్తున్నాం. అక్కడికి సెటిల్ అయిపోతున్నాం. మాతృభాష కాస్త పితృభాష కాస్త మదర్ టంగ్ నుంచి అదర్ టంగ్స్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి దేశానికి తిరిగి మనం ఏం ఇవ్వాలి? నిజమైన దేశభక్తులు అనిపించుకుందామా లేదా? మహాత్మా గాంధీ, వివేకానంద అనేక సార్లు చెప్పాడు మిత్రులారా, మాతృభాషని, మాతృభూమిని, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని ప్రేమించేవాడే నిజమైన దేశభక్తుడు, లేదు వాడు నిజమైన దేశద్రోహి. నేను కొన్ని 100 సినిమాల్లో పాడిన తర్వాత, 100 కచేరీలు చేసిన తర్వాత రియలైజేషన్ ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చిన గాత్రాన్ని నేను ఈ భూమి నుంచి వెళ్ళిపోయే లోపల ఒక మహోత్కృష్టమైన ప్రాజెక్టు ద్వారా ప్రపంచానికి ఈ దేశ వైభవాన్ని గుర్తు చేసే ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేయాలన్న రియలైజేషన్ స్టార్ట్ అయింది మిత్రులారా. ఎప్పుడు 2006లో. అంతకుముందు వరకు పిచ్చి సినిమా పాటలని పాడుతుండేవాడు. సినిమా పాటలో ఏముంది మిత్రులారా? సినిమా పాటలో ఏముంది? జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? టైం పాస్.
అసలు ఎంత ఎంత దారుణమైన మాట చూడండి. దేవుడు నీకు ఇచ్చిన టైంని టైం పాస్ చేస్తావా, టైం వేస్ట్ చేస్తావా, టైం స్పెండ్ చేస్తావా? టైం గురించి తెలిసిన వాడెవడు టైం పాస్ చేయడు మిత్రులారా, టైం వేస్ట్ చేయడు. టైం గురించి ఎవడైతే టైం వాల్యూ ఎవడైతే తెలుస్తుందో వాడు వెళ్ళిపోయే లోపల మిగిలిపోతాడు. వివేకానంద ఎంత కాలం బతికున్నాడు అన్నది కాదు, 39 ఏళ్ళకు పోయాడు ఆయన. 70 ఏళ్ళు బతుకుంటే ఎంత, బతుకు లేకపోతే ఎంత మిత్రులారా. బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ గివెన్ బై, you should feel that it's a bonus given by the God. Bonus, please underline. నెక్స్ట్ మినిట్ మనం ఉంటామో లేదో తెలియదు. హైదరాబాద్లో ఒకసారి లాస్ట్ ఇయర్ పెద్ద వర్షం వస్తోంది, పెద్ద వర్షం, గాలి వానతో కూడిన వర్షం. వర్షం వస్తుంటే నలుగురు ఆటోలో కూర్చున్నారు. వర్షం తగ్గిన తర్వాత వెళదాం, ఆటోలో వెళ్తున్నా కూడా వైపర్కి కూడా మనకి ఎదుర్కొంటే ఏమొస్తుందో కనపట్లేదు, అంత దారుణమైన వర్షం. ఒక గంట కూర్చుని వర్షం తగ్గిన తర్వాత వెళదామని ఆటోలో కూర్చున్నారు. అదే ఆటో పక్కన పెద్ద చెట్టు ఉంది, ఆ పెద్ద చెట్టు దాని పక్కన కరెంటు స్తంభం. ఈ రెండు కలిసి ఆటో మీద పడి స్పాట్లో నలుగురు పోయారు మిత్రులారు. కెన్ యూ ఇమాజిన్? ఊహించగలరా? అసలు రోగం వచ్చిపోవడం వేరు. అట్లాగే 5 సంవత్సరాల క్రితం దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఒక అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ తీసుకుని ఈ జాతిని మార్చాలనే లక్ష్యంతో ఒక గొప్ప సినిమా తీయడానికి ఒక నలుగురు యువకులు ఒక సినిమా తీయడానికి ఒక ఫ్లాట్ తీసుకున్నారు. ప్రతిరోజు డిస్కషన్, మ్యూజిక్ గురించి డిస్కషన్, ప్రతిరోజు మంచి సీన్స్ గురించి డిస్కషన్, జాతిని మార్చాలని ఒక గొప్ప డైలాగ్స్ గురించి డిస్కషన్, మొత్తం మీద ఒక సినిమా స్టోరీ గురించి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లోకి వెళ్ళి అక్కడ ఒక మంచి హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి టీ తాగి వస్తుంటారు. ఈ ప్రయత్నంలో ఆ రోజు కూడా అక్కడికి వెళ్తే టీ తాగుతున్న టైంలో ఒక టిఫిన్ బాక్స్ లో బాంబు ఆ రోజే పేరింది. ఆ నలుగురు ఫినిష్. ఊహించగలమా మనం? రీసెంట్ గా వారం 10 రోజుల క్రితం ఆ టిఫిన్ బాక్స్ లో బాంబు దాడి కోసం ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళకి ఉరి శిక్ష మన నాంపల్లి కోర్టు విధించింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైం చాలా విలువైనది. టైం వాల్యూ తెలిసిన వాడు ఎవడు టైం స్పెండ్ చేస్తున్నానని, టైం పాస్ చేస్తున్నానని, టైం వేస్ట్ చేస్తున్నానని, చాలా దారుణమైన మాటలు. ఎవ్రీ మినిట్ ఈస్ వాల్యుబుల్ అనుకున్నప్పుడు ఈ క్షణం నీ భవిష్యత్తు కోసం, ఈ క్షణం దేశ భవిష్యత్తు కోసం నీకున్న ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడైనా ఒక్క నిమిషం స్పెండ్ చేయడానికి ప్రయత్నించావా? ఒక్క నిమిషం ఆలోచించడానికి ప్రయత్నించావా? ఇట్లాంటివన్నీ జీవితంలో నన్ను వెంటాడుతున్నప్పుడు ఒక్కసారి ఫిలిం కెరీర్ స్టాప్ చేశాను మిత్రులారా. సినిమాలో పాడి ఎంత టైం వేస్ట్ మాటలంటే అవి, ఎంత టైం వేస్ట్. నేను ఇప్పుడు ఈ పాటని ఏ పాట అయినా పాడగలను కదా. ఇందాక వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఆ 1 minute శ్లోకం పాడడానికి నేను కేటాయించిన టైంని ఏ సినిమా పాడైనా పాడేయచ్చు కదా. నేను ఎందుకు పాడలేదు? దేవుడు గుర్తించింది జాతిని మేలుకొల్పడానికి, జాతిని పడుకోబెట్టడానికి కాదు మిత్రులారా. ఆ విషయం తెలిసిన వాడే రెహమాన్. మనం ఆల్ ఇండియా రేడియో పెడతాం మనం ఉదయం, వందే మాతరం సుజలాం సుఫలం. ఒక్కడు లేవడు. మళ్ళీ ఇప్పుడు గట్టిగా అందులోంచి బయటకు వస్తే ఈ రహస్యం తెలిసిన రెహమాన్ వందే మాతరం అంటే మొత్తం ఈ దేశంలో ఉన్న కోట్లాలను ఒక్కసారి లేక ఏదో పాడుతున్నాడు. సుజలాం సుఫలాం మలయ శీతలాం అంటే జాతిని ఉద్దేశించి మీరు జాగృతం చేయడానికి ఉపయోగించవలసిన స్వరం చిచ్చి కొట్టే స్వరం కాదు, రచ్చ కొట్టే స్వరం. ఇది తెలిసిన వాడే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. ఆ స్థాయిలో ఉందాం. మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే వాడు మన టార్గెట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక గొప్ప లాయర్ కావాలంటే మీరు 1000 పుస్తకాలు చదవాలి. గొప్ప ఇంజనీర్ కావాలంటే 1000 పుస్తకాలు చదవాలి. గొప్ప డాక్టర్ కావాలంటే 1000 పుస్తకాలు చదవాలి. కానీ గొప్ప మనిషి కావాలంటే ఒక్క పుస్తకం చదివితే చాలు. దట్ ఈస్ భగవద్గీత. భగవద్గీతలో గొప్ప శ్లోకం ఉంది. భగవద్గీత అంతా మన కోసమే. అది మత గ్రంథం కాదు. అంటలైన్. భారతదేశంలో ఉన్న కోట్లాది మందికి భగవద్గీత సారాంశం ఏమిటో చాలా మందికి తెలియదు. ఇప్పటికీ దాన్ని మత గ్రంథంగా భావిస్తున్నారు. మతాలు పుట్టని కాలంలో భగవద్గీత పుట్టింది మిత్రులారా. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి
శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5116 సంవత్సరాలైంది. వేర్ నో అదర్ రిలీజియన్ హ్యాస్ బీన్ ఫౌండెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్. క్రిస్టియానిటీ ఎప్పటిది? 2000 సంవత్సరాలు. ఇస్లాం ఎప్పటిది? 1400 సంవత్సరాలు. భగవద్గీత ఎప్పటిది? 5116 సంవత్సరాలు. అప్పటికి ప్రపంచంలో మతాలు పుట్టిన కాలంలో పుట్టిన భగవద్గీతని ఎవడరా మతం అని మాట్లాడింది అడగాలి. మత గ్రంథం అది. మతం అంటే అర్థం తెలుసా? మతం అంటే సంస్కృతంలో అభిప్రాయము అని అర్థం. అభిప్రాయానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి చెప్పండి? ఒపీనియన్. ఎవర్రా దాన్ని తప్పు ట్రాన్స్లేట్ చేసి రిలీజియన్ అని మాట్లాడింది ప్రపంచాన్ని అడుగుతాం. రిలీజియన్ కాదు ఇది. రిలీజియన్ అంటే అర్థం ఏంటంటే ఒకరి చేత స్థాపించబడింది. ఇస్లాం ఎవరు స్థాపించారో తెలుసు, మహమ్మద్ ప్రవక్త. క్రిస్టియానిటీ ఎవరు స్థాపించారో తెలుసు, ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ తర్వాత వచ్చిన పోపు పాల్ లాంటి వాడు. కానీ హిందూయిజాన్ని స్థాపించింది ఎవరో చెప్పండి? దాని పేరు అపౌరుషేయం. భగవద్గీత. పురుషుడు అంటే మానవుడు అని అర్థం. అంటే మానవుడి చేత స్థాపించబడింది కాదు. ధర్మం ఎవరి చేత బోధించబడింది? సాక్షాత్తు పరమాత్ముడు శ్రీ. కాబట్టి మీరు భగవద్గీత పుస్తకం మొత్తం తిరగేసిన అందులో కృష్ణ ఉవాచ అని ఎక్కడ ఉండదు, భగవాన్ ఉవాచ నుండి నదీ దేశం. సాక్షాత్తు పరమాత్మ. మిగతా మత గ్రంథాలన్నీ దైవ కుమారులు అనే వాళ్ళ చేత రాయబడినవి. కానీ భగవద్గీత సాక్షాత్తు పరమాత్ముడే అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళితో వాళ్ళ అభ్యుదయాన్ని కాంక్షిస్తూ చేసిన కర్తవ్య బోధ భగవద్గీత. కాబట్టి ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మన్యేవాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. అంటే నీ ఆలోచన విధానమే నీకు మిత్రుడు, నీ ఆలోచన విధానమే నీకు శత్రువు. కాబట్టి ఎవడైతే తన తెలివితేటల్ని, అంటే పరమాత్ముడు ఇచ్చిన తెలివితేటలనే శక్తిని జాతి కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తాడో వాడి పేరే ఒబామా. అదే శక్తిని జాతి డిస్ట్రక్షన్ కోసం ఎవడైతే ఉపయోగిస్తాడో వాడి పేరే ఒసామా. ఇంతే తేడా. ఇవాళ కొత్తగా మీకు వచ్చే శక్తులు ఏం లేదు మిత్రులారా. ప్రతి వాడు ఒక ఆంజనేయ స్వామి లాంటి వాడు. మీ శక్తి మీకు తెలియదు. మీ శక్తి ఇంతని చెప్పి దానికి డైరెక్షన్ ఇవ్వడం కోసం ఉద్భవించిన అత్యద్భుతమైన సంస్థ పేరే వందే మాతరం ఫ్రంట్, యూత్ ఫ్రంట్. ఇలాంటి కార్యక్రమానికి నువ్వు యూత్ ఏంట్రా అని నన్ను పిలవకుండా ఉండుంటే చాలా మిస్ అయ్యామండి మిత్రులారా, చాలా మిస్ అయ్యామండి. యూత్ అనే పదానికి కొత్త అర్థం మీరు జాగ్రత్తగా వినండి. యూత్ అనే పదానికి విశేషమైన అర్థం ఏంటంటే ఈ యవ్వనంలో ఉంటేనే యూత్ కాదు మిత్రులారా. మన తెలివితేటల్ని, మన శక్తుల్ని నిరంతరం దేశం కోసమే అర్పించాలనే లక్ష్యంతో ఎవడైతే పని చేస్తుంటాడో అలా పని చేస్తున్నంత కాలం వాడు యూతే. వాడికి వృద్ధాప్యం లేదు. స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ నడుస్తుంటే, మహాత్మా గాంధీ ఆఫ్టర్ 50s 60th ఇయర్ అరౌండ్ 50s లో ఆయన నడుస్తుంటే ఆయన వెనకాల యూత్ నడవలేకపోయేవాళ్ళు. ఎక్కడొచ్చిన ఆ శక్తి? తనకున్న శక్తిని వివేకానంద చెప్పిన కొటేషన్స్ గుర్తుపెట్టుకుంటే చాలా మిత్రులారా, జీవితం సెటిల్ అయిపోతుంది. జీవితం సెటిల్ అవ్వడం అర్థం తెలుసా? బతికున్నంత కాలం బతకడం కాదు మిత్రులారా, మనం చనిపోయిన తర్వాత కూడా అలా బతికితే రెండో జన్మది, అలా బతికితే అది జీవితం అంటే. కాబట్టి వివేకానంద అంటాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే శాశ్వతమైన ఆనందం. దానికోసం ప్రయత్నిద్దాం, మనం దానికోసమే వర్క్ చేద్దాం. నెలగా చెప్తుంటాం సినిమా పాటలు. శబ్దం అనేది ఓంకారం నుంచి ప్రారంభమైంది అని భారతదేశమే ప్రపంచానికి చెప్పింది. అది జస్ట్ టైం పాస్ కాదు. చిన్న చప్పుడైతే మనం ఇలా తిరిగి చూస్తాం, చిన్న నాదం వినపడితే అలా వింటాం. నాదంలో ఉన్న శక్తి ఏంటంటే పరమాత్మ తన శబ్దాన్ని నాదానికి సమకూర్చి ఓంకార రూపంలో ప్రపంచానికి అందించాడు. ఈ విషయం తెలుసుకున్న వాగ్గేయకారులనే మహాత్ములు, అంటే ఒక త్యాగయ్య కానీ, ఒక క్షేత్రయ్య కానీ, ఒక అన్నమయ్య కానీ, ఒక రామదాసు కానీ, ఇలాంటి మహాత్ములందరూ శబ్దంలో ఎంత మహత్తుందన్న విషయం గ్రహించి ఈ శబ్దాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఎన్లైటన్మెంట్ కోసం ఉపయోగించారు. కాబట్టి వాళ్ళు శాశ్వతంగా నిలబడిపోయారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సినిమా పాట పడితే జస్ట్ మీకు ఎన్లైటన్మెంట్ అంటే, ఎన్లైటన్మెంట్ అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. అందులో సినిమా పాట ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే తాత్కాలికమైన ఆనందం అని అర్థం. పాత సినిమాలో పాటలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా.
అదనక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, తెలిసి తెలియని మనసే ముద్దు, విరిసి విరియని మమతే ముద్దు. ఎంత బాగుండేవి అప్పుడు అక్షరాలు, ఎలా ఉండేవి అప్పుడు పదాలు, ఎలా ఉండేవి అప్పుడు సాహిత్యం ఎలా ఉండేది. దాని అంత్యప్రాస అంటాము. అంటే ఏదైతే చివరి అక్షరాలు కలుస్తాయో, మొదటి వాక్యంలో చివరి అక్షరాలు, రెండో వాక్యంలో చివరి అక్షరాలు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని అంత్యప్రాస అంటారు. ముద్దు 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 అని ఇప్పుడు పూర్తిగా పోయింది. ఇప్పుడున్న జనరేషన్లో రాస్తున్న పాటలు సభ్య సమాజం తలెత్తుకోలేకుండా ఉంటాయి మిత్రులారా. దాన్ని జస్ట్ మనం ఎంటర్టైన్మెంట్ అనుకుంటే కర్మ అన్నమాట. కర్మ. నువ్వు విదిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, బుడ్డి అన్నాడు కదా, అందుకని రెండో లైన్ అది వినబడుతుంటే అలసడివేగి జారుతోంది నీటి అని చూపించడం. దాని అర్థం ఏంటంటే, నిన్ను చూస్తుంటే నా ఒంటి మీద గుడ్డలు ఊడిపోతున్నాయి, గుడ్డలు ఆగటం లేదని నిస్సిగ్గుగా చూపించడం. ఇదే మన కల్చర్, ఇదే మన కల్చర్. నమస్తే నమస్తే నీకు నమస్తే, నా చీర ఉతికారేస్తే, ఇది లేటెస్ట్ పాట. అంటే పెళ్ళైన తర్వాత వాడి బతుకు ఎంత దరిద్రం కాబోతుందో అక్క ఎప్పటి నుంచే గుర్తు చేస్తుంది వాడికి. అది వినగానే హీరో వీడంటున్నాడు, నమస్తే నమస్తే నీకు నమస్తే, నా లుంగి ఇస్త్రీ చేస్తే బ్రహ్మాండం అంట. అది సాహిత్యం. ఇంకో సినిమాలో అదేదో రవితేజ సినిమా అనుకుంటుంది, పిల్లలు చూస్తే బొమ్మిడాయ్, అందం చూస్తే కట్టడాయ్. ఏంటది? ఇప్పుడు అమ్మాయి అందంగా ఉంది. ఒకప్పుడు ఏమిటి, అమ్మాయి అందంగా ఉంది అంటే ఎంత అందంగా ఉందంటే, నువ్వు నవ్వుతుంటే ముత్యాలు ఏరుకునేంత ఆనందంగా, అంత అందంగా ఉంది అని చెప్పడం ఒక ఎక్స్ప్రెషన్. చందమామ ఎంత అందంగా ఉందో నువ్వు అంత అందంగా ఉన్నావు అని చెప్పడం ఒక విషయం. కమలం విరిస్తే ఎంత అందంగా ఉంటుందో నువ్వు అంత అందంగా ఉన్నావు అని చెప్పడం ఒక సంస్కారవంతమైన ఒక ఎక్స్ప్రెషన్. అదే లేదు. పిల్లలు చూస్తే బొమ్మిడాయి. ఏమిటది? రెండో లైన్లో అందం చూస్తే కట్టడాయి. అసలు క్లారిటీ లేదు అన్నాడు హీరో. ఇదేదో బాగుంది అనుకున్నా. హీరోయిన్ అంటోంది, రాజస్థాన్లో వంటల కంటే అయితే భగవద్గీత గొప్ప శ్లోకం వింటున్నారా? అనుద్వేగధనం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. ఎంత గొప్ప శ్లోకమో. అంటే ఏంటంటే, మనం మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్లలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మాట్లాడగలగటం, జాతిని స్ఫూర్తిదాయకమైన మార్గంలో ప్రవేశింపచేయడం కోసం అలాంటి స్థితిలో మాట్లాడగలగడం వాచిక తపస్సు. అలాంటి వాచిక తపస్సంపన్నుడే స్వామి వివేకానంద. కాబట్టి గుర్తుపెట్టుకున్నాం మనం. ఇప్పుడు చెప్పండి, పిల్లలు చూస్తే బొమ్మిడాయిలాగా ఎదుగుదామా, లేదా వివేకానందలాగా వెళ్ళిపోయిన తర్వాత కూడా? ఇంకో గొప్ప విషయం ఏంటంటే, వివేకానంద గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం, చికాగోకి ప్రతివాడు వెళ్ళి తీరని మిత్రులారా. వందే మాతరం ఫ్రంట్ కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళందరూ జీవితంలో ఎప్పుడు అవకాశం వచ్చినా, ఎప్పుడు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చినా దయచేసి చికాగోకి వెళ్ళండి. చికాగోలో వివేకానంద తను ప్రసంగించిన చోటును దయచేసి దర్శించండి. ఒక రియలైజేషన్ కలుగుతుంది. ఏమిటో తెలుసా? సర్వమత సమ్మేళనం జరిగిన ప్లేస్ అది. ఆ ప్లేస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు దేనికి ఏర్పాటు చేశారంటే, 3 రోజులు జరిగే ఆ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానించిన తాలూకు అసలు లోపల అర్థం ఏంటంటే, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఒరే వెధవల్లారా, ప్రపంచంలో మీరందరూ ఎక్కడో ఉన్నారు, మేము ఎక్కడో ఉన్నాం, మీరే మమ్మల్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి కన్వర్షన్ పేరుతో మీరు మొత్తం మా దాంట్లోకి వచ్చేయండి, ఇంతకంటే మీకు గతి లేదు అని నిరూపించడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. అయితే 3 రోజుల కార్యక్రమం తర్వాత చివరిలో స్వామి వివేకానంద మాట్లాడిన 5 నిమిషాల స్పీచ్ తర్వాత దాని ఫలితం ఏమిటో తెలుసా మిత్రులారా? దాని ఫలితం ఏమిటో తెలుసా? ఇప్పుడు చికాగోలో మీరు వివేకానంద సెంటినరీ, వివేకానంద స్మారక ఆడిటోరియం, ఆ ఆడిటోరియంలోకి వెళితే అక్కడ ఉండే ఫ్లెక్స్ మీద ఏం రాసి ఉంటుందో తెలుసా?
స్వామి వివేకానంద, మహాత్ముడైన స్వామి వివేకానంద స్పీచ్ ఇచ్చిన ప్రదేశం ఇదే అని రాసి ఉంటుంది. అంటే ఆ 3 రోజుల్లో ఇంకెవరు మాట్లాడనట్టు. ఏ కంట్రీలో? అమెరికాలో. ఏ మతస్థులున్న కంట్రీలో? ఆ మతస్థులున్న కంట్రీలో 3 రోజుల పాటు ప్రపంచంలో అనేక మతాల వాళ్ళు మాట్లాడితే కేవలం వివేకానంద మాట్లాడిన కొటేషన్స్ మాత్రమే ఆ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఇవాళకి స్టేజ్ చేసి ఎక్కుతుంటే మనస్సే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా మనస్తత్వంతో మనం ఏ మనస్తత్వంతో అయితే ఆలోచిస్తామో దాని గురించి వివేకానంద ఒక అండర్లైన్ పాయింట్ చెప్పాడు. అది అందరికీ తెలిసిందే. మరొకసారి గుర్తు చేస్తున్నాను మిత్రులారా. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఇది మనకి చికాగోలో ఆ ప్లేస్ లో దర్శనమిస్తుంది. అట్లా కొన్ని వందలు. శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల అంటే ఎప్పుడు ఇతరుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే నీ పనులు చెయ్యి, స్వార్థం కోసం పనులు చేయకు. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే బతికుంటాడు. ఎవడైతే లోక కళ్యాణం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంత కాలం జీవించే ఉంటాడు. బై స్వామి వివేకానంద, రిఫర్డ్ బై భగవద్గీత. ఈ ప్రపంచంలో తీసుకున్నవాడు ఎవడు మిగిలిపోలేదు మిత్రులారా, ఇచ్చిన వాడే మిగిలిపోయాడు. గుర్తుపెట్టుకోండి. చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఉన్నంత తేడా. పవన్ కళ్యాణ్ పుడుతూనే పవర్ స్టార్ అయిపోలేదయ్యో, తెగించి సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యో. ఒక అద్భుతమైన సినిమా పాట. ఎంత ప్రాక్టికల్ లైఫ్ ఉందో చూడండి అందులో. ఎవడు పుడుతూనే మెగాస్టార్ అయిపోరు, ఎవడు పుడుతూనే పవర్ స్టార్ అయిపోరు, ఎవడు పుడుతూనే మహాత్ములు అయిపోరు. వాడు చేసే లోక హితార్థం కోసం వాడు చేసే పనుల ద్వారా మాత్రమే వాడు శాశ్వతంగా మిగిలిపోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వేదాల సారాన్ని మధించి 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 అనేక కొటేషన్స్ రూపంలో వివేకానంద మాట్లాడుతున్నారు. వివేకానంద గొప్ప విషయం ఏంటంటే లియాన్ ఎమిలీ అనే దంపతుల ఇళ్లలో దంపతుల ఇంట్లో బస చేశాడు ఆయన అమెరికా వెళ్ళినప్పుడు. దేనికోసం వెళ్ళాడంటే సర్వమత సమ్మేళనంలో పాల్గొనడం కోసం. లియాన్ ఎమిలీ ఈ దంపతుల ఇళ్లలో బస చేస్తే ఇతను చేరిన రోజు నెక్స్ట్ డేనే, యాక్చువల్గా రెండు నెలల ముందు వెళ్ళాడు ఆయన. సెప్టెంబర్లో ఈ సర్వమత సమ్మేళనం జరిగితే ఇది జూలైలో వెళ్ళాడు. వెళితే ఈయన ఏ ఇంట్లో అయితే బస చేశాడో నెక్స్ట్ డే అదే ఇంట్లోకి ఒక 5 క్రిస్టియన్లు వాళ్ళు కూడా ఈ సర్వమత సమ్మేళనంలో పాల్గొనడం కోసం వచ్చారు. వివేకానంద గెటప్ చూసి వాళ్ళ ఇంట్లో ఈ లియాన్ ఎమిలీ అనే దంపతులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటే మనం ఒకటి కానీ భారతదేశంలో ఉన్న ఒక హిందువుని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టడం అనేది మన మతానికి మీరు చేస్తున్న ద్రోహం. ఇది బాగుండాల, మేము చూడడానికి బాగుండాల. అందుకని ఏదో ఒక విషయం చెప్పి, ఏదో ఒక సాకు చెప్పి ఆయన ఇంట్లోంచి పంపించేసేయడానికి రిక్వెస్ట్ చేశారు లియాన్ ఎమిలీని. లియాన్ బాధ భరించలేక, అంటే భార్య బాధ ఒత్తిడి భరించలేక ఎమిలీ పాపం ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో ఏదో మాట్లాడడానికి వెళ్ళాడు. ఆ సమయంలో వివేకానంద ఒక ధ్యానంలో ఉన్నాడు. ఆయన ధ్యానం అంతా అయిపోయిన తర్వాత గొప్ప మాట మాట్లాడాడు లియాన్తో. మనం ప్రపంచంలో ఏ ఇంటికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలనిపించే శక్తి మన ఇంట్లో ఉండాలి. అంతటి శక్తి మీ ఇంట్లో నాకు కనిపిస్తుంది. రెండవది, ఒక ఇంట్లో ఉంటే ఏ ఇంట్లో మనం ఉంటున్నామో ఆ ఇల్లు మనకి ప్రశాంతతనివ్వాలి. అంతటి ప్రశాంతత ఇంట్లో కనిపిస్తుంది. ఆ ప్రశాంతతని కాపాడే సంస్కృతి, సంప్రదాయం, సంస్కారం ఆ ఇంటి దంపతులకు ఉండాలి. ఈ 2 మీ దంపతులు నాకు కనిపిస్తున్నాయి, నాకు చాలా ఆనందంగా ఉంది అని ఈ 3 మాటలే మాట్లాడాడు మిత్రులారా ఆయనతో. ఈ 3 మాటలకి ఆయన కూర్చుండిపోయి కుర్చీలాక్కుని కూర్చుండి, ఇంకా మాట్లాడండి స్వామి, మీరు ఇంకా మాట్లాడండి, మీరు మాట్లాడుతుంటే పరమాత్ముడు ఆశీర్వదిస్తున్న అనుభూతి కలుగుతుంది, ఇంకా మాట్లాడండి అన్నాడు. ఒక పావుగంట మాట్లాడిన తర్వాత ఆయన బయటకు వచ్చి తన భార్యతో అన్నాడు, ఎవరైతే స్వామి వివేకానందని బయటికి పొమ్మన్నారో ఆ 5గురిని ఉంటే ఈ ఇంట్లో ఉండము, లేకపోతే బయటికి పొమ్మను అర్జెంటుగా. వివేకానంద లాంటి మహాత్ముడు మన ఇంట్లో ఉండటం మన పూర్వజన్మ సుకృతం, పరమాత్ముడు దేవుడు మనకు అందించిన గొప్ప అదృష్టం అని చెప్పి నెక్స్ట్ డే నుంచి స్వామి వివేకానందకి శిష్యులు అయిపోయారు మిత్రులారా.
మాట్లాడటం అంటే అలా మాట్లాడాలి. ప్రపంచంలో ఉన్న మానవులందరినీ చప్పట్లో 2 రకాలు. మీరు ఫీల్ అయి కొట్టే చప్పట్లు, నేను ఫీల్ అవుతానేమో అని కొట్టే చప్పట్లు. నేనేం ఫీల్ అవుతాను, మొత్తం కొట్టండి ఒకసారి ఆ చెవులు. ఇంటర్నెట్లో అంటే మిమ్మల్ని లేపడమే కష్టం, లేపిన తర్వాత ఆపుకుంటే చాలా కష్టం. ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. ఆ సంస్కారం భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. సంస్కారానికి గొప్ప ఉదాహరణ ఏంటంటే, సంస్కారానికి గొప్ప ఉదాహరణ మళ్ళీ వివేకానంద జీవిత చరిత్ర నుంచి మనం తీసుకోవచ్చు. వివేకానంద అట్లా మాట్లాడుతుంటే, ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉపనిషత్తుల నుంచి రిఫరెన్స్ తీసుకుంటుంటే మనిషి ఎలా ఉండాలి, ఎదగడం అంటే ఏమిటి, ఒదగడం అంటే ఏమిటి, ఇవ్వడం అంటే ఏంటి, తీసుకోవడంలో ఏముంటుంది, ఇవ్వడంలో ఏముంటుంది, ఇవన్నీ చెప్తున్న మహాత్ముడు అలా అలా రెప్ప ఆత్మకుండా అలా వింటోంది. ఆడియన్స్లో ప్రత్యేకంగా ఒక అమ్మాయి. వివేకానంద స్పీచ్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆయన దగ్గరకు వచ్చి, నేను కోరిక కోరుతాను, తీరుస్తారా స్వామి అన్నాడు ఆయన. నో అనడం నా లైఫ్లో లేదు అన్నాడు ఈయన. అయితే తీర్చండి స్వామి, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీలాంటి వాడిని ఒకరిని కనాలని ఉంది అందేవాడు. వివేకానంద అదే అనవసరంగా మాట ఇచ్చాను ఆయన ఫీల్ అవ్వాలా. ఆయన ఏమన్నాడంటే, దేనికి నన్ను పెళ్లి చేసుకోవాలి తల్లి అన్నాడు ఆయన. మీ రూపం ఏమిటి స్వామి, యు ఆర్ లుకింగ్ లైక్ మోర్ దెన్ హీరో. ఇంత అందగాన్ని నేను పెళ్లి చేసుకుంటే, ఇంత అందగాన్ని నేను కనడం ద్వారా, మీరు వాక్కు అద్భుతం, మీరు మాట్లాడుతుంటే ప్రపంచంతో అలా వింటోంది, మీరు మాట్లాడుతుంటే ప్రపంచం మీ ప్రభావానికి లోనై మీరు ఎటు వెళ్తే అటు వెళ్ళాలని అనుకుంటోంది, మీ లక్ష్యంలోనే ప్రపంచంతో ప్రయాణించాలని అనుకుంటోంది. మొత్తం అన్ని మతాల్ని ఒక చోట చేర్చి, అండర్లైన్ మిత్రులారా, అన్ని మతాలని ఒక చోట చేర్చి వివేకానందుడు మాట్లాడే భాష ఏంటో తెలుసా? ఒకే ఒక పదానికి ప్రపంచం అంతా అట్లా ఆగకుండా చప్పట్లు కొడుతూనే ఉంది. ఎందుకంటే మిగతా మతాలని మాది గొప్ప అంటే మాది గొప్ప, మా మతంలో హైలైట్స్ ఇవి అని చెప్పడానికి ఉద్దేశించబడిన ఆ వేదిక మీద మిగిలిన వాళ్ళందరితోనూ వివేకానంద మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? ఒకే ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. అదేంటంటే, మానవులందరూ ఒక్కటే, మానవులందరికీ ఒక్కడే అన్నాడు ఆయన. నాకేమని మాట్లాడాల. అప్పుడు ఆవిడంది, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీలాంటి శక్తివంతుడు అయిన వాడిని నేను కనొచ్చు కదా సంతానంగా, అందుకని అడిగాను స్వామి అని. అంటే ఆయన ఏమన్నాడంటే, కరెక్టే తల్లి, ఒక్కసారి లాజికల్గా ఆలోచించు. నిజంగా నన్ను పెళ్లి చేసుకున్నాం అనుకో, నా 7వ తరం వెనకాల వాడెవడో పొట్టోడు ఎవడో ఉంటాడు, వాళ్ళంటే వాడు పుడితే నువ్వు అప్సెట్ అవుతావు. నీ వెనకటి ఏది మన జీన్స్ ప్రకారం చూస్తే, నీ వెనకటి 5-6 తరాల వెనకాల వాడెవడో నల్లగా వెరీ టాల్గా ఎవడో ఉంటాడు పక్కగా. ఒకవేళ వాడు కనుక పుడితే నువ్వు ఇంకా అప్సెట్ అవుతావు. ఇదంతా ఖచ్చితంగా నాలాంటి వాడు పుడతాడని గ్యారంటీ లేదు సైంటిఫికల్గా, తెలుసు కదా నీకు. కాబట్టి నీకు పైగా ఇది నిన్ను పెళ్లి చేసుకుంటే సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కదా ఇదంతా జరిగేది. కాబట్టి నీకు అర్జెంటుగా నీ కోరిక తీరే మార్గం ఒకటి చెప్తాను. ఉన్న పడాలను నన్ను నీ కొడుకుగా స్వీకరించు. ఇంతకంటే అద్భుతమైన అవకాశం లేదు. ప్రపంచంలో ఎవరు మాట్లాడలేడు ఇట్లా. పరస్త్రీతో దొరికిందే ఛాన్స్ అని మాట్లాడే మిగతా ప్రయత్నంలో ఆ పక్క వస్తావా అంటాం మనం. అలా అన్న మహాత్ముడు, ఈ దేశం అలా అందు. నా దేశం కాబట్టే, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది భారతదేశం. కాబట్టి ఇలాంటి మహోత్కృష్టమైన దేశంలో ఒక్క వివేకానందతోనే ఈ సంస్కృతి సంస్కారాన్ని ఆపేయకుండా నాకు ఇవాళ కార్యక్రమానికి రావడానికి ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన జగదీష్ గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ దేశానికి నేను ఏమి ఇచ్చానని ఆలోచించినప్పుడు, ఒక ప్లేబ్యాక్ సింగర్, ఒక గాయకుడిగా ఈ దేశంలో ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ ప్రపంచంలో ఎవడూ చేయని పని నేను అప్పుడు చేయాలి అని అనుకున్నప్పుడు చాలా రీసెర్చ్ చేశాం. ఆ రీసెర్చ్ నుంచి వచ్చిన థాటే
మొత్తం భగవద్గీత అంటే సార్వజనీన గ్రంథం. బాగా గుర్తుపెట్టుకోండి, భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. దేర్ ఇస్ నో అదర్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఆన్ ది ఎర్త్ ఎక్సెప్ట్ భగవద్గీత. మోర్ దెన్ భగవద్గీత, గ్రేటర్ దెన్ భగవద్గీత. భగవద్గీతలో దేవుడి గురించి మాట్లాడదు, మనిషి గురించే మాట్లాడుతుంది. భగవద్గీతలో భక్తి గురించి మాట్లాడదు, మనం చేసే డ్యూటీ గురించి మాట్లాడుతుంది. డ్యూటీలో ఉన్న బ్యూటీ ఏమిటో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన 18 అధ్యాయాల షాంపూ ప్యాకెట్ల పేరే భగవద్గీత. మనిషి తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ తో పాటు ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు. ప్రోడక్ట్ మాన్యువల్ చదవకపోయినా కూడా మనం ప్రోడక్ట్ ఉపయోగించుకోగలం. అయితే ప్రోడక్ట్ మాన్యువల్ చదివితే ఆ ప్రోడక్ట్ ఇంకా ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. అట్లా పరమాత్ముడు, దేవుడు అనేవాడు మనిషి అనే ప్రోడక్ట్ ని సృష్టించి ఈ ప్రోడక్ట్ ని జాగ్రత్తగా లోకహితం కోసం ఉపయోగించడం కోసం మనిషితో పాటు ఇచ్చిన ప్రోడక్ట్ మాన్యువల్ పేరే భగవద్గీత. యజ్ఞాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా దాన్నే ఫాలో అవుతుంది. కాబట్టి ప్రపంచ మానవులారా, ఎవడి వంక చూసినా, అంటే ప్రపంచంలో ఉన్న ఏ మానవుడు ఏ మానవుడు వంక చూసినా వాడు ఉత్తముడుగా నిలబడాలని కాంక్షించిన సార్వజనీనమైన ఆదర్శవంతమైన జాతి ఒక్క భారత జాతి మాత్రమే. అది శ్లోకానికి అర్థం. నేను చూస్తుంటే నాకు చాలా హోప్ అనిపిస్తుంది మిత్రులారా. రేపటి రోజున అంటే మీ ధనం ద్వారా లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే అది మీ వల్లే సాధ్యం. అవినీతి రహిత సమాజాన్ని సృష్టించాలంటే అది మీ వల్లే సాధ్యం. ఈ దేశానికి మోడీ ఒకరుంటే సరిపోదు మిత్రులారా. ప్రతి ఇంటి నుంచి మీలాంటి మోడీ ఒకటి పుడితే మాత్రమే భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శం అవుతుంది. కాబట్టి మొత్తం 700 భారతదేశంలో భగవద్గీతని మొట్టమొదటిసారి గానం చేసిన మహాత్ముడు మన తెలుగువాడే, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అయితే 700 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో ఘంటసాల గారు ఆ రోజులో 100 శ్లోకాలు మాత్రమే పాడే అవకాశం కలిగింది. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కోసం మొత్తం 700 శ్లోకాల భగవద్గీతని తెలుగు మీనింగ్ తో మనం కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించిన కురుక్షేత్రంలో మనం కూర్చుని శ్రీకృష్ణ అర్జున కాన్వర్సేషన్ ని ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి కలగజేసే సౌండ్ టెక్నాలజీలో దీన్ని రికార్డ్ చేయడానికి 10 సంవత్సరాలు కేటాయించాం మిత్రులారా. రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందాక మీరు చూసిన అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు, ఎంతో మంది మన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతో మంది ఈ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నారు. ఇంతటి సంపూర్ణ ఏమిచ్చావయ్యా ఈ దేశానికి నన్ను ఎవరన్నా అడిగితే నేను గర్వంగా చెప్పుకోగలను. ఒక గాయకుడిగా ఈ దేశంలో ఏ గాయకుడు చేయనంత స్థాయిలో సంపూర్ణ భగవద్గీతని ఈ దేశంలోని యువత కోసం ఇచ్చాను అని నిర్భయంగా నేను గుండె మీద చేసుకుంటాను. అలాగానే మీరు కూడా ముఖ్యంగా ముందు తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులు గౌరవించండి. గివ్ బ్యాక్ టు ది సొసైటీ. దేవుడు ఏ శక్తులు అయితే నీకు ఇచ్చాడో అది తిరిగి లోకహితం కోసం, సమాజ సేవ కోసం నీకు ఇచ్చినప్పుడు, లోకానికి ఇస్తున్నప్పుడు అప్పుడు మొట్టమొదటి ఆనందించేవాళ్ళు ఎవరో తెలుసా? నీ పేరెంట్స్. పక్కన స్నేహితుడైనా జలస్ ఫీల్ అవుతాడేమో, కానీ పేరెంట్స్ నిజంగా నిజంగా ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటి తెలుసా మిత్రులారా? జీవితంలో ఫస్ట్ అచీవ్మెంట్ మీ తల్లిదండ్రులు వాళ్ళు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయే లోపల ఒక్కసారైనా మిమ్మల్ని కౌగిలించుకుని నుదుట ముద్దు పెట్టుకుని నిన్ను కనడం మా పూర్వజన్మ సుకృతం నాయన, నిన్ను కనడం మా పూర్వజన్మ సుకృతం తల్లి అని అనగలిగితే దట్ ఈస్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్ యు గివ్ టు యువర్ పేరెంట్స్. వాళ్ళు ఎప్పుడు అంటారంటే మీరు లోకం కోసం ఏదైనా గొప్ప పని చేసినప్పుడు లోకం అంతా కలిసి మిమ్మల్ని పక్కన తప్పించి మీ తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేసి ఎంత గొప్ప కొడుకుని కన్నావు తల్లి అని అంటున్నప్పుడు వాళ్ళ కళ్ళలో కనిపించే ఆనందం కంటే మించిన గిఫ్ట్ ఏమన్నా ఉందా? అలాంటి గిఫ్ట్ ప్రతి ఒక్కరు ఈ ప్రపంచానికి వివేకానంద ఇట్లాంటి వేదిక మీద మీరు ఒక ప్రమాణం చేయండి. దీని నుంచి బయటికి వెళ్ళిపోయే లోపల ఒక స్ఫూర్తితో పెడదాం.
మనం టైం పాస్ చేయడం కోసం రాలేదు మిత్రులారా. ఎంతకాలం ఉంటామో తెలియదు. మహాకవి శ్రీశ్రీ ఒక గొప్ప మాట అంటుండేవాడు, ఒకప్పుడు యాక్సిడెంట్స్ లో పోయేవాళ్ళు ఇప్పుడు మనం యాక్సిడెంటల్ గా బతుకుతున్నామని. అంటే హ్యాపీగా ఇంట్లో నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి అంతే ఆరోగ్యంగా అంతే ఆనందంగా వెనక్కి వెళ్తామని గ్యారంటీ లేదు మిత్రులారా. కాబట్టి ఉన్న నిమిషాన్ని ఎంత జాగ్రత్తగా ఎవైల్ చేసుకున్నామో ఆలోచిద్దాం. గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఒకసారి చెప్పండి, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై వివేకానంద, జై భారత్. సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. జై హింద్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.